UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అనుమతి ఇచ్చిన తక్షణమే ఏసీబీ విచారణకు ఆదేశిస్తే విచారణలో ఖచ్చితంగా ఎందుకంటే అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చిండు. ఇక్కడ 46 కోట్లు 9 కోట్ల రూపాయలు ట్యాక్స్, ఒకసారి 23 కోట్ల రూపాయలు, ఇంకొకసారి 23 కోట్లు. ఈ 23 కోట్ల రూపాయలు రెండోసారి ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ అనుమతి కూడా తీసుకోవాలా, అదేవిధంగా HMDA బోర్డు అనుమతి తీసుకోవాలి. 2 సార్లు బోర్డు అనుమతి తీసుకోవాలి, ఒకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. ఈ 3 సార్లు అనుమతి తీసుకోకుండా ఓన్లీ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో నేను పైసలు ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చిండు. వాంగ్మూలం ఇచ్చిండు కాబట్టి కేటీఆర్ ఎట్టనే జైలుకు పోతున్నా అర్థమయ్యే. ఎందుకు మన ప్రెస్ మీట్ పెట్టారు కదా, ప్రెస్ మీట్ లో కూడా నా దగ్గర పక్కా ఆధారాలతో సహా ఉన్నాయి, నేను కార్ రేసింగ్ పెట్టినప్పుడు కూడా అవన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను అన్ని పర్మిషన్లు తీసుకున్నాను, నా మీద లేనిపోని వ్యాఖ్యలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కేటీఆర్ గారు. మరి మీరెందుకు ఇలా చెప్తున్నారు? ప్రధానంగా ఇక్కడ ఆరోపణల విషయంలో మీరు చేసినటువంటి తప్పులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 3వసారి మేమే వస్తున్నాం అని చెప్పేసి తలకాయ లేని వాళ్ళు ఎవరైతే ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా ఆనాడు కేటీఆర్ వ్యవహరించేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బోర్డు అనుమతి తీసుకోవాలా, నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా నేను బోర్డు అనుమతి తీసుకుని చెప్పేసి ఊకుంటానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. చట్టంలో నియమనిబంధనలు ఉంటాయి, బోర్డు అనుమతి తీసుకోవాలా, ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు యాజ్ పర్ ప్రభుత్వం నుంచి వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్తాయి. నువ్వు ఎక్కడ ఎవరి సిగ్నేచర్ లేకుండా ఏ బోర్డు అనుమతి లేకుండా నువ్వు మౌఖిక ఆదేశాలు ఇస్తే నీ మౌఖిక ఆదేశాల మేరకు మేము ట్రాన్స్ఫర్ చేసినని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చెప్పిన తర్వాత ఇంకేమున్నది? ఇక్కడ ఆల్రెడీ కేటీఆర్ గారు చాలా లిటరల్ గా ఇరికిపోయింది ఆ కేసులో. తను మేము కార్ రేసింగ్ నిర్వహించేదానికి కాదు, ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మేము ఇక్కడ కేటీఆర్ గారు ఏంటంటే కార్ రేసింగ్ ఎవరు పెట్టలేదు, రాజీవ్ గాంధీ గారు పెట్టలేదా, ఇదా చెప్తా, అది కాదు మేము మాట్లాడేది. ఇక్కడ కార్ రేసింగ్ పెట్టినది కాదు, ఆ ట్రాన్సాక్షన్ లో జరిగినటువంటి అవకతవకలు, అక్కడ బోర్డు అనుమతి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అనుమతి కావచ్చు, అదే విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం ప్రభుత్వం నియమించుకున్న నిబంధనల ప్రకారం జరగలేని దాని మీదనే ఏసీబీ యాంటీ కరప్షన్ ఎందుకు చేస్తుంది? నిర్వహించినది కాదు కదా. నిర్వహించినప్పుడు దానిలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లో అది రూల్స్ విరుద్ధంగా జరిగిందనే దాని మీదనే ప్రభుత్వం ఆల్రెడీ ఏసీ విచారణకు ఆదేశించింది. అంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రాని పనులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ వ్యాపారాలు అనేటివి కూడా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేటివి కదా, ఈ వీటిపైన ఎందుకు దృష్టి సారించారు అని అంటున్నారు. ఏది కార్ రేసింగ్? కార్ రేసింగ్ వచ్చిన తర్వాత తెలంగాణ డ్రగ్స్ పెరగాలని చూస్తున్నా. కార్ రేసింగ్ వస్తాయి, తర్వాత డ్రగ్స్ వస్తాయి, తర్వాత మద్యం, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే విచ్చలవిడిగా రోజు గంజాయి వాడకం పెరుగుతుంది. హైదరాబాద్ లో డ్రగ్ లెస్ తెలంగాణ ఉండాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. యువత పాడు కావద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. యువతకు ఉద్యోగాలు లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటూ ఒక సదుద్దేశంతో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా వికారాబాద్ ఏకంగా నిన్న కలెక్టర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం, అంటే ఫార్మా విలేజెస్ తీసుకురావాలని చెప్పి ఒక గ్రామంలో పడావు పడ్డటువంటి భూములలో ఫార్మా సిటీలు నిర్మించాలని, ఫార్మా విలేజెస్ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావించి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి పోయినటువంటి కలెక్టర్ మీద బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక చోటా మోటా లీడర్ సురేష్ అనే ఒక మండల యూత్ ప్రెసిడెంట్ ఏకంగా నరేందర్ గారికి 6 సార్లు, ఎక్స్ఎమ్మెల్యే పట్న నరేందర్ గారికి 6 సార్లు ఫోన్ చేసి ఆయన కేటీఆర్ గారికి 42 సార్లు ఫోన్ చేసిన తర్వాత దాడి జరిగింది. అంటే యువతకు ఉద్యోగాలు రావద్దు, ఫార్మా విలేజెస్ రావద్దు, యువత కన్నా మీరిపోలే మద్యం గంజాయి బానిస కావాలని చెప్పి కేటీఆర్ గారు కోరుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతారు. ఇంకంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్టు. ఎక్కడ క్షీణించినాయి అంటే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏకంగా అబ్దుల్లాపూర్ మెట్లో విజయారెడ్డి అనే ఒక ఎంఆర్ఓని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి ఆనాడు ఎందుకు క్షీణించలేదు? మీరు కావాలని కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో ఏదో జరుగుతుంటది, ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు, లేదా అవినీతి పాల్పడుతున్నారు అని చెప్పేసి ముద్ర వేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిపించే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మధ్య యువత మధ్య అందరూ అనవసరమైన గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎక్కడ ఇచ్చిన మాటను నిలుపుకుని పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏదో విలేజ్లో పడావబడ్డ భూములన్నీ కూడా పనికొచ్చే విధంగా ఫార్మా విలేజెస్ నిర్మించుకున్నట్లయితే ఆ విలేజ్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదే కాకుండా ఆ జిల్లాలో కావచ్చు ఆ ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ప్రభుత్వం భావించి
ఇప్పటికే 25 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుంది. అర్బన్ పట్టణాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రధానంగా ప్లానింగ్ కావచ్చు, వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు ఒక ప్రాపర్ వేలో వస్తాయి. ఆ ప్రాంతం డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతుంటే అనవసరంగా ప్రతిదీ రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప తను చేసేటువంటి మాటలు కావచ్చు, తన ప్రవర్తించిన విధానం కావచ్చు, పసలేని ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. 30 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 10 సంవత్సరాల కాలంలో దోచినటువంటి సంపదతోటి దాని మీద వచ్చే వడ్డీ తోటే తెలంగాణ రాష్ట్రంలో నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా దోసుకున్నారో తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, మాకు ఒక టీవీ కూడా లేదు. మీరు అంటున్నారు యూట్యూబ్ ఛానల్ లేదు, టీవీ లేదని. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 30 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకుంటే శాటిలైట్ ఛానల్ అన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుకున్నారు అనే కాల్ చేస్తున్నారు. మరి ఎక్కడుంది? మీకు టీవీ ఉంది, మీకు నమస్తే తెలంగాణ ఉంది, మీకు సిగ్నల్ టీవీ ఉంది, మీకు మిర్రర్ టీవీ ఉంది. 30 ఛానల్ ఉంది. దుబాయ్ లో కూడా ఏకంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఛానల్ నెలకి 20 లక్షల రూపాయలు అంటే నెలకు 6 కోట్ల రూపాయలు ఓన్లీ యూట్యూబ్ కే ఖర్చు పెట్టే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందంటే ఢిల్లీలో మీకు ఒక కార్యాలయం, మీకు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో వైట్ అమౌంట్ 1100 కోట్ల రూపాయలు ఉంది. మా గాంధీ భవన్ కనీసం నెల వస్తా జీతాలు ఇస్తానికే పైసలు ఉండవు అకౌంట్ లో. జీతాలు ఇస్తానికి అకౌంట్ లో పైసలు ఉన్నాయని మీరు అంటారు. ఇందాక అన్నారు కదా మీరే, శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి అని అంటున్నారు అని చెప్పేసి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆత్మహత్యలు కానీ అలాగే అత్యాచారాలు కానీ గంజాయి కానీ ఇవన్నీ బయటికి రాలేదు. గంజాయి ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు, చాలా మంది అలవాటు పడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకే ఇవన్నీ జరుగుతున్నాయని బీజేపీ బీఆర్ఎస్ అంటున్నారు. మేము వెలికి తీస్తున్నాం కాబట్టి బయటకు వస్తున్నాయి. మీరు అన్నాడు ఎక్కడ వెలికి తీసిరు? మొత్తం పబ్బులకు ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చారు, ఇష్టం వచ్చినట్టు తాగండి అన్నారు, ఇష్టం వచ్చినట్టు ఎగరండి అన్నారు, ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక కేసు పెట్టలేదు. ఇక్కడ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని మూలాలని వెతికి తీసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది దొరుకుతున్నప్పుడు కేసులు అవుతున్నాయి. దానిలో భాగంగా ప్రజలకు తెలుస్తుంది. ప్రతి హైదరాబాద్ లో ప్రతి మురికివాడలో కూడా వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారు. మూసి వెంబడి కూడా అదే డ్రగ్స్, మొత్తం గంజాయి డ్రగ్స్ అంతా కూడా అక్కడి నుంచి హైదరాబాద్ డంప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ పసిగట్టే ప్రయత్నంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, డ్రగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు అవేర్నెస్ కల్పించరు, డ్రగిస్టులకు మారినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, దానికి స్పెషలిస్టులతో ఎప్పటికప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో సపరేట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ దిశగా పోకుండా యువతనంతా కూడా చదువు సైడు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సైడ్ తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప గత ప్రభుత్వం లాగా ఎక్కడ నిర్లక్ష్యంగా యువతను కానీ డ్రగ్స్ కానీ అదే కాకుండా గంజాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. అరికట్టాలి, డ్రగ్ లెస్ తెలంగాణ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి కేసులు అవుతారు. కేసులు పెడితేనే తెలిసేది. మూలాలని తెలవాలంటే ఖచ్చితంగా కేసులు పెట్టాలా. కేసులు పెట్టిన తర్వాత ఆ మూలం పసిగట్టే ప్రయత్నంలో ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాకుళం, అదేవిధంగా వైజాగ్ నుంచి ప్రధానంగా హైదరాబాద్ డ్రగ్స్ వస్తున్నాయి. కాబట్టి అవన్నీ నిర్మూలించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు మూసీ ప్రక్షాళన అనేది కూడా ప్రజలను మసిపూసి మారేడుకాయ చేయడానికే ఇందులో కొంతమంది అధికారులను దించి అధికారులను బలి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము అని కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫార్మా కంపెనీ గురించి కూడా, ఫార్మా వల్ల ఇప్పుడు కలెక్టర్ వెళ్తే అక్కడ కలెక్టర్ని కొట్టడం జరిగింది. రంగనాథ్ గారేమో హైడ్రాన్ తీసుకొచ్చేసి తను కమిషనర్గా రంగనాథ్ గారు బలయ్యారు అని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు అంటున్నారు కొంతమంది. అంటే అదే గవర్నమెంట్ అధికారులను వీళ్ళు బలి చేస్తున్నారు, వాడుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. మీలాగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు గొర్రెల స్కామ్లు ఎవరు అరెస్ట్ అయ్యారు? అధికారులు అరెస్ట్ అయ్యారు. కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అవడంలో ఎవరు అరెస్ట్ అయ్యారు? భుజంగరావు, ప్రణీత్ రావు, ప్రవీణ్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న ఎవరు అరెస్ట్ అయ్యారు? మరి అధికారులే కదా. మీలాగా అధికారులు అడ్డం పెట్టుకొని దోపిడీ చేయలేము మేము తెలంగాణలో ప్రజారంజక పాలన అందించాలా. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు అధికారులే పోతారు కదా, రాజకీయ నాయకులు పోరు. ఎక్కడ కూడా అధికారుల పని అధికారులు చేస్తా ఉన్నారు. గతంలో అధికారుల పని అధికారులు చేయలేదు కాబట్టి ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది. మరి ఎంఆర్ఓ విజయారెడ్డిని చంపినప్పుడు ఎడిపోయింది. మరి ఆనాడు ఎంఆర్ఓ విజయారెడ్డి గారిని ఏకంగా ఎంఆర్ఓ ఆఫీసులో పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భం తెలంగాణ రాష్ట్రం కాదు
యావత్ భారతదేశం ఉలికిపడదు ఆనాడు. మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇప్పుడు అప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ కావాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి జిల్లాలో చేసినాము, అక్కడ ప్రజలు వ్యతిరేకం గురించి చెప్పే ప్రయత్నంలో వాళ్ళు రకరకాల డ్రామాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి 28 మంది అరెస్ట్ చేసిరు. కేటీఆర్ గారు పట్నం నరేంద్ర రెడ్డి ఎందుకు మాట్లాడుకున్నారు, పట్నం నరేంద్ర రెడ్డి గారికి మరి సురేష్ అనే ఒక బీఆర్ఎస్ పార్టీ యూత్ మండలాధ్యక్షుడు ఎందుకు 6 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది, తనే కలెక్టర్ మీద పక్కదారి పట్టించి అక్కడ వేరే ప్రాంతాన్ని తీసుకుపోవడంతో ప్రధానంగా దాడి జరిగిన కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి స్థాయి రిపోర్టు వస్తుంది. అదే కాకుండా ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారిని పిలిపి ఆల్రెడీ రివ్యూ కూడా జిల్లా ఇన్ఛార్జి మధ్య రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాస్తవ విషయాలను కూడా ప్రజల ముందు పెడతాం. ఇప్పుడు మరి అధికారులే ఉన్నారు ఇందులో నిందితులు కాబట్టి అధికారులే అరెస్ట్ అవుతున్నారని మీరు అన్నారు. మరి హైడ్రా విషయానికి వస్తే ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చింది కూడా అధికారులే కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్న ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా వాళ్ళకు కరెంట్ కనెక్షన్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే నీళ్ళ కనెక్షన్ వరకు కూడా ప్రతి అధికారి సంతకం పెడితేనే వాళ్ళకు ఇచ్చారు పర్మిషన్ కట్టుకోమని కొనుక్కోమని కూడా. మరి ఆ అధికారులను శిక్షించకుండా పేద ప్రజల ఇండ్లు ఎలా కూలుస్తారు అంటున్నారు. ఇప్పుడు కరెంటు కనెక్షన్ కు వాటర్ కనెక్షన్ కు ఇల్లు ఉంటేనే ఇవ్వాలని రూల్ లేదు. ఇల్లు లేకుండా ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా మీకు వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇస్తారు. ఎందుకు, అక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు నీకు వాటర్ కావాలా, అదే విధంగా కరెంట్ కావాలా, ఆ ఉద్దేశంతో ఇచ్చిన ఇవన్నీ ఇల్లీగల్ గా బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానంగా హైదరాబాద్ లో దాదాపు 40% చెరువులని కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. చాలా చెరువులు 70%, 90% కూడా అన్యాక్రాంతమైనాయి. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజలంతా సహకరించాలా, ప్రతిపక్ష పార్టీలు సహకరించాలా. ఇక్కడ హైడ్రా మంచిగా చెరువులని సుందరీకరణ అయి నిజంగానే హైదరాబాద్ లో అనుకున్న లక్ష్యాలు నెరవేరితే బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఆదరించరు. మూసీ విషయంలో మూసీ నిజంగానే ప్రక్షాళన చేసినట్లయితే మూసీ ద్వారా హైదరాబాద్ పెద్ద ఎత్తున గణనీయంగా టూరిజం పెరుగుతుంది, ఎక్కువ టూరిజం పెరుగుతుంది, హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి, అంతర్జాతీయ టూరిస్టులు వస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తప్ప బీఆర్ఎస్ పార్టీ భారతీయ ఓటేరు. కాబట్టి దీని ప్రాథమిక దశనే అడ్డుకొని ఇది జరగకుండా చూడాలని ఒక దురుద్దేశమే తప్ప కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయమే తీస్తుందని చెప్పేసి వారికి కూడా తెలుసు. కాకపోతే బయటకు ఒక విధంగా వారి రాజకీయ స్వలాభాల కోసం మాత్రమే హైడ్రాను మూసిని అడ్డుకునే ప్రయత్నం, ఫార్మా విలేజెస్ ని అడ్డుకునే ప్రయత్నం, జియో నెంబర్ 29 అడ్డుకునే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దని అడ్డుకునే ప్రయత్నం, రుణమాఫీ చేసినా కూడా ఇంకా ఏదో కొరీలు పెట్టే ప్రయత్నం, ఒడ్లు కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయినా దానిలో ఏదో తప్పులు వెతికే ప్రయత్నం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఒక మంచి విషయాన్ని మంచి అనకుండా పెద్దానికి చెడు ఆపాదించే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పేపర్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు దీన్ని బూజుగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో స్పేస్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నం, ఎందుకంటే మీడియా స్పేస్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా గొర్రెల స్కామ్ కావచ్చు, ధరణి కావచ్చు, యాదాద్రి భద్రాద్రి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా కార్ రేసింగ్లు కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చాలా మంది శాసనసభ్యులు అదేవిధంగా మంత్రులు చాలా మంది కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఈ రోజు ఇంకా 3 మందికి ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే నోటీసులు ఇచ్చారు. చాలా మంది అరెస్ట్ అవుతారు. కాబట్టే కేటీఆర్ గారు ఢిల్లీ పోయి డ్రామాలు ఆడే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అవినీతి చేసిందని చెప్తా ఉన్నారు. ఏది అమృత్ టెండర్లో 8,880 కోట్ల రూపాయలకు సంబంధించి అమృత్ టెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాల్పడ్డది. ఆయన కేటీఆర్ గారు ఏమంటాడు, సుధిని సుజన్ రెడ్డి అట రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మారదట. సుధిని సుజన్ రెడ్డి అనే వ్యక్తి పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేంద్ర రెడ్డి గారికి స్వయాన అల్లుడు, అలా కూతురు నేను ఇచ్చిండు. మీ పార్టీకి సంబంధించి శాసనసభ్యుడికి ఆయన అల్లుడు, ఆయన తీసుకొని ఏకంగా రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మారది అని చెప్పే ప్రయత్నం ఏమన్నా అర్థం ఉందా? సొంత బామ్మారది కాదు, జైపాల్ రెడ్డి గారు తమ్ముడు, చిన్న తమ్ముడు మనోహర్ రెడ్డి గారు కొడుకు ఆయన సుజన్ రెడ్డి. బామ్మారది అయితే కదా, సొంత బామ్మారది అయితే కాదుగా. అంటే ప్రతిదాన్ని రాద్దాం అంటే సొంత బామ్మారది అంటే మీలాగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబానికి ముగ్గురు ఉన్నారు రేవంత్ రెడ్డికి సొంత బామ్మారది జయప్రకాష్ రెడ్డి, గీతారెడ్డి గారు, అంతే ఇద్దరే. మిగతా వాళ్ళంతా జైపాల్ రెడ్డి తర్వాత పద్మారెడ్డి గారు, పద్మారెడ్డి తర్వాత మనోహర్ రెడ్డి గారు. మనోహర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి సుజన్ రెడ్డి. ఇక్కడ ఏంటంటే ప్రజలు సొంత బామ్మర్దే తప్పు చేసినట్టు, సొంత బామ్మర్దికే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నమే మీ పార్టీ శాసనసభ్యులు ఉపేంద్ర రెడ్డి గారి సొంత అల్లుడు. ఆయనే నా కూతుర్ని ఇచ్చినని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత ఎందుకు అబద్ధాలు ప్రచారం చేసేది అంటే ప్రజలకు తొందర పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. యాజ్ పర్ టెండర్ లో
యాజ్ పర్ నామ్స్ ప్రకారం మాత్రం వాడు టెండర్ దక్కించుకున్నారు. ఏమనంటే 2 కోట్ల రూపాయలు లాభం వచ్చిన కంపెనీ. లాభం చూస్తారు ఎవరైనా? బుద్ధి జ్ఞానం ఉండాలి. కేటీఆర్ గారికి ఐటీ మినిస్టర్ అట, విదేశాలు చదువుకొని వచ్చిందని చెప్తాడు. టర్న్ ఓవర్ చూస్తారు, టర్న్ ఓవర్ లాభాలు రావచ్చు, నష్టం. పెద్ద లాభమే వస్తుందా? కాంట్రాక్టర్ లాభమే వస్తుంది, పెద్ద కొన్నింటి లాభం వస్తుంది, కొన్నింటి నష్టం వస్తుంది. టర్న్ ఓవర్ బేస్ గా ఇక్కడ కాంట్రాక్ట్ అలొకేషన్ చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం తెలియదు అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది, కేటీఆర్ గారు చేస్తా అంటే మన ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. అంటే అది సవాల్ అనుకోవచ్చు. ఓ పక్క రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా అంటే ఒక విధంగా హెచ్చరించారనుకోవచ్చు. ఏమని అంటే తను ప్రెస్ మీట్ లో ఒక మాట అడిగారు. ఇప్పుడు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే భూ కబ్జాలు జరిగాయి ఇల్లీగల్ గా. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఏవైతే ఇండ్లు కూలుస్తున్నారో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్న భూములు అని చెప్పేసి అన్నారు కదా. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, నీకు చాతనైతే దమ్ముంటే నువ్వు మొగోడివైతే మరి ఆ అధికారులను శిక్షించేంత ఇది నీకుందా, దమ్ముందా అని చెప్పేసి కూడా సవాల్ విసిరడం జరిగింది. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి గవర్నమెంట్ అధికారి కూడా వీటికి పర్మిషన్లు ఇవ్వలేదు, ఇల్లీగల్ గా జరగలేదు అని చెప్పేసి అనడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా అధికారులను, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులను మరి ఇప్పుడు వెలికి తీసి శిక్షించే అవకాశం అయితే ఉందా? ఇదే తలా పాపం అన్నట్టు ఇది ఒక రోజులో జరిగింది కాదు. ఇది 60 సంవత్సరాల నుంచి జరిగినట్టు వ్యవహారం. అనవసరం ఒకే రోజు జరిగి ఒకే రోజు మొత్తం ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఇల్లీగల్ పర్మిషన్ కావు, ఇచ్చినవి కావు. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా సర్పంచ్ పాత సంతకంతో అంటే 1982కు ముందు సర్పంచ్లు పర్మిషన్ ఇస్తే చెల్లేది. తర్వాత 82 తర్వాత సర్పంచ్ సంతకం అనేది చెల్లదు. అది ఇళ్ళ పర్మిషన్ కి హెచ్ఎండి లిమిట్స్ అయితే హెచ్ఎండిఏ వాళ్ళు ఇస్తారు, మున్సిపాలిటీ లిమిట్స్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. తర్వాత నీకున్నటువంటి కట్టే బిల్డింగ్ ఫ్లోర్లను బట్టి పర్మిషన్లు వస్తాయి. రకరకాల నామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో కాగితాలు తీసుకొచ్చి నాకు ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉందంటే కుదరదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు, ఏదైనా గవర్నమెంట్ తీసుకునేటప్పుడు కొంత అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారం కంపెన్సేషన్ కూడా ఇస్తా ఉన్నారు. కాకపోతే ఒక మంచి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞాన్ని సహకరిస్తే రాష్ట్రం ముందుకు పోతుంది, ప్రజలకు ఉపాధి మార్గాలు పెరుగుతాయి, హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. మద్రాస్ బాంబేకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు. ఎందుకంటే గంట సేపు వర్షం కురిస్తేనే మొత్తం హైదరాబాద్ అంతా స్టక్ అయిపోతా ఉంది వాటర్ తోడు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా హైడ్రాని అదేవిధంగా మూసిని ఈ రెండు చేసుకున్నట్లే హైదరాబాద్ భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రపంచంతో పోటీ పడుతుంది హైదరాబాద్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే సాహసోపేత నిర్ణయమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో బయట విదేశీ కంపెనీలు పెట్టుబడి పెడతారు రెడీ ఉన్నాయి, వాళ్ళే మొత్తం చేస్తాను రెడీ ఉన్నారు. అదే కాకుండా 3 జిల్లాలు కూడా సుందరీకరణ అయిపోతాయి. 3 జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది. అదే కాక టూరిస్టులు కావచ్చు, ఎక్కువ టూరిస్టులు కావచ్చు. అదే కాకుండా హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి, ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ ఒక నగరంగా ఉండబోతుంది అని చెప్తే అట్లా చేస్తే మాకు ఓట్లు వేయరు కదా, మాకు వచ్చే ఫాయిదా అయింది కాబట్టి మేము అడుకుంటాం అనే దానిలో కేటీఆర్ గారు ముందుకు పోతుండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అయినా మూసి అయినా ఖచ్చితంగా పూర్తి అయ్యే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలకు నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేయదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి ఏదైనా ల్యాండ్ తీసుకున్నా, ఫార్మా విలేజెస్ కోసం కావచ్చు, ఇంకో దాని కోసం ల్యాండ్ తీసుకున్నా కూడా యాజ్ పర్ నామ్స్ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కావచ్చు, ప్రజల అభిప్రాయం తీసుకొని వారికి ఎలాంటి కంపెన్సేషన్ ఉంటే ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏ విధంగా ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అని ఇచ్చే దానిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇట్లాంటివన్నీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆనాడు ఈ ఇయరింగ్స్ జరిగిన సందర్భం లేదు, అధికారులు పోయి మాట్లాడిన సందర్భం లేదు, వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చిన సందర్భం లేదు. ఇట్లా ఆనాడు ఏనాడు మీడియా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు పరిపాలన అందించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నిరసన చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించారు. దానిలో బాగా శృతి మించని వరకు తెలంగాణ రాష్ట్రం నిరసన వ్యక్తం చేసుకోవచ్చు. శృతి మించి ఇట్లాంటి దాడులను ఎంకరేజ్ చేసి దానిలో బీఆర్ఎస్ పార్టీ పోతే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అదే ఇప్పుడు హైడ్రాది కావచ్చు, అలాగే మూసి ప్రక్షాళన కావచ్చు, ఖచ్చితంగా చేస్తాము, ఇది ఆపే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు తులం బంగారం తుంగలో తొక్కేశారు. రైతు బీమాకు రామ్ రామ్ అన్నారు, రైతు బంధుకేమో జై భీమ్ అన్నారు.
మరి ఆ మహిళలకు, ఒంటరి మహిళలకు అది 2500 ప్రతి మహిళకు అన్నారు, అది లేదు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ మూసీ ప్రక్షాళన కొత్తగా ఇది ప్రవేశపెట్టడం ఏంటని ప్రజలు కూడా అంటున్నారు. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? అవి పక్కకు దోసినట్టేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం? కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ 100 చెప్తాం మేము, వాళ్ళు చేయని 100 చెప్తాము. కాంగ్రెస్ పార్టీగా మేము చేసినా కూడా 100 చెప్తాం. ఎందుకంటే మేము 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన వాళ్ళం. మీలాగా రైతులకు 8,000 కోట్ల రూపాయలు అసలు ఎగ్గొచ్చిన వాళ్ళం కాదు. మీరు వడ్డీ మాత్రమే రైతులు రుణమాఫీ చేశారు. మీరు 30,000 ఉద్యోగాలు ఇస్తే మేము 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు 10 సంవత్సరాల్లో 13 పేపర్లు లీక్ అయినాయి. మా ఆయనలో ఒక పేపర్ కూడా లీక్ కాలే. మేము టెట్ నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించినాం. గ్రూప్ 1 మీరు పెట్టలే, మేము పెట్టినాం. గ్రూప్ 2 పెట్టినాం. గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నెల చివరిలో జరగబోతా ఉంది. అదే కాకుండా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పటి 1,50,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా మహిళా సంఘాలకు 2 లక్షల రుణాలు ఇస్తా ఉన్నారు. అందులో 1,20,000 మాఫీ చేస్తా ఉన్నారు. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రతి మండలానికి ఒక 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొన్ననే పోలీసు వాళ్ళ కోసం ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీలు అందరూ కూడా నియమించారు. అదే కాకుండా మల్లన్న సాగర్ నుంచి డైవర్షన్ స్కీమ్ ద్వారా హైదరాబాద్ 15 టీఎంసీలు, హిమాయత్ సాగర్ గండిపేటకు వాటర్ తీసుకొచ్చి హైదరాబాద్ కు వాటర్ సంబంధించిన సమస్య పరిష్కరించే ప్రయత్నం. మూసీలో ఇంకొక 5 టీఎంసీల వాటర్ కలిపి మూసీని పునర్వింప చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ 3,500 ఇళ్ళు ఈ నెల చివరి నుంచి పథకం ప్రారంభమవుతా ఉంది. ఇందిరా ఇల్లు ఇవ్వబోతా ఉన్నది. మేము రైతు కట్టియలేదు కదా, అరే కట్టించు కదా, పైసలు ఇస్తాం కదా, వాళ్ళు కట్టుకుంటారు, మేము కట్టించు కదా. మేము వచ్చే 2 రోజులు అవుతుంది. ల్యాండ్ లేని వాళ్ళకి లే 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావా, మేము 10 నెలలు అయింది. నువ్వు మాట్లాడితే ఎట్లా? మాకు ఇంకా టైం లేదా? మాకు టైం ఉంది కదా, మేము ఏం చెప్పినాం అన్ని చేస్తాను రెడీగా ఉన్నాం. నీవు 10 సంవత్సరాలు ఏం చేయకుండా 7 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పేసి 1,00,000 ఇచ్చారు. 14 లక్షల పోడు పంచుతానని చెప్పి పంచలేదు. యాదవులకు 2వ విడత గొర్రెలు ఇవ్వలేదు. విద్యార్థులకు 5,000 కోట్ల రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మహిళా సంఘాల 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను చేయలేదు. అదే కాకుండా దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు. ఉప ముఖ్యమంత్రి కారణాలు కూడా తొలగించారు. దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి 30,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. మీ 100 చెప్తానికి మొత్తం తెలంగాణ లూటీ చేసి, తెలంగాణ అప్లపాలు చేసి, ఆగం చేసి ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లిస్తా ఉన్నాం. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెలకు 6,700 కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు అప్పు చేసి పప్పు కూడిని మీరు ప్రశ్నిస్తే ఎట్లా? సిగ్గు శరం మానం ఉంటే ఎవడన్నా మాట్లాడు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఉరేసుకొని చావాలా. తెలంగాణ ఎవడన్నా ఉద్యమ నాయకుడు తెలంగాణ మొత్తం లూటీ చేసి ఇంకేదో తెలంగాణ మేము ఉద్ధరిస్తాం. ఏం ఉద్ధరిస్తావా? ఆల్రెడీ తెలంగాణ 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఏం బాగు చేసినాను? తెలంగాణ ఆగం చేసిన వాళ్ళు మీరు, తెలంగాణ అప్పులపాలు చేసిన వాళ్ళు, తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వాళ్ళు. ఉద్యోగులకు మీరు ప్రమోషన్ ఇచ్చినా? మేము 19,000 ఉద్యోగ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం. మీరు ఏమన్నా ఉద్యోగులకు ఏమైనా డిఏ ఇచ్చినా? మేము డిఏ ఇచ్చినాం. ఉద్యోగ సంఘాలతో మాట్లాడారు మా ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఆనాడు ప్రజాభవన్ కానీ ఫామ్ హౌస్ ఎవరికైనా ప్రవేశం ఉందా? లేదు కదా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రోజు కలుస్తలే. నిన్న ఖైరదాబాద్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియం పోయిండు. క్రిస్టియన్లకు వాళ్ళకి సంబంధించిన దానికోసం ముస్లింలకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నిన్న సమావేశం పెడితే దాని పోయిండు. గులాం నబీ ఆజాద్ గారు సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజారంజక పాలన అందిస్తూ మంచి పాలన చేస్తుంటే చూసి ఓరలేక 10 సంవత్సరాల కాలం నెత్తి తలకు ఏమంటారు ఆనాడు ఏ విధంగా ప్రజలను మొత్తం హింసించి మోసం చేసి అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎంచుకున్నారు బాగా చేస్తారని చెప్పేసి. మరి వాళ్ళు సగం సగమే చేస్తున్నారు, ప్రజలకు న్యాయం చేస్తలేరు. కాబట్టి మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాము. ఇప్పుడు అసలే లేదురా అంటే పెసరపప్పు అన్నట్టుగా అసలు మొత్తానికి మొత్తము అసలైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయట్లేదు, ఉన్నది కూడా ఊడగొట్టేస్తున్నాడు. మాకు నిలువ